అనుకోకుండా మరి వారు మరణించడం నిజంగా అధ్యక్ష మరి అది దేవుడు జననం మరణం అనేది మన సర్వసాధారణమైనప్పటికీ పేదలు ప్రేమించేటువంటి ప్రజలు ప్రేమించేటువంటి ఒక గొప్ప నాయకుడిని కోల్పోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం అధ్యక్ష. బట్ మన నిండు శాసనసభలోనే 2014 నుంచి కంటిన్యూగా అధ్యక్ష అంటే ఒక వ్యక్తి 3 సార్లు గెలవాలంటే చిన్న విషయం కాదు అధ్యక్ష. ఇప్పుడు కరెంట్ రాజకీయాలు అన్ని టెంపరరీ రాజకీయాలు అయిపోయినాయి. బట్ రియాలిటీ అనేది వేరే ఉంటుంది అధ్యక్ష. బట్ అట్లా హైదరాబాద్ జంట నగరాల్లో కంటిన్యూగా గెలవడము మామూలు విషయం కాదు అధ్యక్ష. బట్ ఆ నియోజకవర్గ ప్రజలకు ఒక గోపెన్నగా నిరంతరం పెద్దలు శ్రీధర్ బాబు గారు ఇంతకుముందే చెప్పారు, వాళ్ళ తమ్ముడు చనిపోయినప్పుడు కూడా ఆ ఫ్యామిలీ రాజ్ కుమార్ చనిపోయినప్పుడు ఆ ఫ్యామిలీ అంతా బాగా డిస్టర్బ్ అయింది అధ్యక్ష. తల్లి కానివ్వండి, వాళ్ళ అన్న కానివ్వండి, గోపి కానివ్వండి, నేను ఎప్పుడు ఆడనే ఉంటుండే అధ్యక్ష. మా పార్టీ ఆఫీస్ ఎదురుగానే ఇల్లు ఉంటుండే, ఆ ఎదురుగా హైదర్ నగర్లో. గోపి నేను ఎక్కడ ఉన్నా కానీ కలిసి ఉంటుంటే. బట్ ఈ విధంగా శాసనసభ్యుడిగా 3 సార్లు ఉన్న తర్వాత శాసనసభ్యుడిగా మరణించడం అనేది కూడా చాలా బాధాకరమైనటువంటి అంశం. తప్పకుండా మరి ముఖ్యమంత్రి గారు సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన దాన్ని బలపరుస్తూ ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి. తప్పకుండా ఇప్పుడే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వారు హాస్పిటల్ ఉన్నప్పుడే మిగిలిన కార్యక్రమాలన్నీ జరిగే వరకు పార్టీ అన్ని విధాలుగా అండదండలు ఉంది. తప్పకుండా ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు మీ గోపన్నని ఎట్లయితే మీ గోపన్న మా గోపన్న మనందరి గోపన్నను కోల్పోయినామో వారు చిరస్థాయిగా ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు గుండెల్లో ఉండే విధంగా మేము కార్యక్రమాలను కూడా తీసుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ